హాయ్ అండి. సన్నిధానంలో పొద్దున్న లేచిన నుండి ఇంక రాత్రి హల్ఫారం దాకా ఏమవుతుందో ఈ రోజైతే మీరు చూసేసేయండి. పొద్దున్న లేచి ఇంక ఈ అలంకరణ అయితే చేస్తారు పువ్వులతో. చాలా బాగా చేస్తారనమాట. ఏ రోజు పువ్వులు ఆ రోజే తీసుకొచ్చి అలంకరణ అయితే మొదలు పెడతారు. ఇవన్నిటికీ ఒకసారి అయితే చూసుకుంటున్నారు. మొత్తం పొద్దున్న పూజ దగ్గర నుండి రాత్రి హల్ఫారం వరకు మొత్తం ఖర్చు అనేది ఆ సారే పెట్టుకుంటున్నారు. ఇక్కడ మీకు చూపిస్తాను ఆ సార్ ఎవరనేది. 40-30 వేలు 50 వేలు దాకే అవుతాయి. అక్కడ చూసారు కదా, ఇంకా భుజం మీద చేయి పెట్టుకుంటున్నారు కదా, ఆ సారే ఇంకా పూజ చేస్తున్నారు చూడండి, ఆ సారే పెట్టుకుంటున్నారు మొత్తం ఖర్చు అనేది. సో ఉదయం పూజ ఖర్చు నుండి రాత్రి అల్ఫారం ఖర్చు, మధ్యాహ్నం భిక్ష ఖర్చు, ఇంకా పూజకి ఏమేమి కావాలో, అభిషేకానికి ఏమేమి కావాలో మొత్తం ఖర్చు. మిగతా స్వామిలు అనేది ఇంకేం ఖర్చు ఉండదన్నమాట. ఇడుముడి కట్టిన నుండి ఇంక కొండకెళ్ళి వచ్చే వరకు వాళ్ళకు ఉంటుంది ఆ ఖర్చు. ఇప్పుడు మాల వేసిన నుండి ఇడుముడి కట్టే వరకు అసలు ఏం ఖర్చు అనేది స్వామిలకే ఉండదు. సో మొత్తం ఆ సారే పెట్టుకుంటున్నారు. ఎవరైనా స్వాములు ఉంటే వాళ్ళ స్వామిలకి షేర్ చేయండి. ఇక్కడ ఫ్రీగా భిక్ష, అల్ఫారం, పూజ అంతా ఇక్కడే పెట్టుకుంటారనమాట. ఉండడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక బిల్డింగ్ మొత్తం ఉంటారు. ఈ సన్నిధానం అయితే అల్కాపూర్ సైడ్ అయితే ఉంటుంది. అల్కాపూర్ దగ్గరికి వెళ్తే పెద్ద పెద్ద బ్యానర్లు అయితే కనిపిస్తాయి. అక్కడికి వెళ్తే సన్నిధానం అయితే కనిపిస్తుంది. ఎవరు వెళ్ళినా ఫ్రీగా భిక్ష, అల్ఫారం, పూజ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట.
చెప్పి వాళ్ళు గుడ్డి చెప్పండి, వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయా? రైస్ పప్పు మొత్తం లైన్లు తిరగాలి, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క బకెట్లు. అన్న ఉండా కాదు యూట్యూబ్ ఛానల్ నేను వస్తాను. అల్పహారం స్వామికే, అల్పహారం స్వామికే. స్వామి ఆర్తి తీసుకోండి, స్వామి ఆర్తి తీసుకోండి. వన్ మోర్ క్లాస్ కాదు. హరే